Hello Tinkerpreneurs, I'm Ms. Yogyavashini, a 9th grader from Nagarjuna Model School, Kadapa, Andhra Pradesh. ఈ రోజు నేను మీకు టింకర్ప్రెన్యూర్ బూట్ క్యాంప్ 2024కి మొబైల్ ఫోన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. క్రోమ్లో కానీ గూగుల్లో కానీ aim.goi.in అని సెర్చ్ చేయాలి. అప్పుడు మీకు టింకర్ప్రెన్యూర్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైన ఉన్న రిజిస్టర్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. మీకు రిజిస్టర్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఈమెయిల్ని ఎంటర్ చేసి ఇచ్చిన క్యాప్చా కోడ్ని టైప్ చేయాలి. టైప్ చేయడం అయిపోయిన తర్వాత రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయాలి. యూజర్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ అండ్ పాస్వర్డ్ ఈజ్ మెయిల్ టు యువర్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. మీ మెయిల్ని చెక్ చేసుకుంటే ఏం నుంచి మీకు ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది. క్లిక్ హియర్ టు క్రియేట్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ జనరేట్ చేసుకునే అప్లికేషన్ ఒకటి ఓపెన్ అవి ఉంటుంది. ఇక్కడ మీ న్యూ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ని టైప్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పాస్వర్డ్లో 18 to 15 క్యారెక్టర్స్ ఉండాలి. దాంట్లో అట్లీస్ట్ ఒకటైనా లోయర్ కేస్ లెటర్, అప్పర్ కేస్ లెటర్, ఒక న్యూమరిక్ డిజిట్, ఇంకొకటి స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండాలి. మీరు టైప్ చేసి ఎంటర్ చేయడం అయిపోయిన తర్వాత కింద ఉన్న సబ్మిట్ బటన్ని నొక్కాలి. మీ పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ లాగింగ్ ఇన్ టు యువర్ అకౌంట్. గో టు అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని టైప్ చేసి ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు టింకర్ప్రెన్యూర్ బూట్ క్యాంప్ బ్రోచర్, హ్యాండ్బుక్, గైడ్ బుక్ అటాచ్మెంట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు వాటిని చూడొచ్చు. ఇప్పుడు మనం మన టీమ్స్ని రిజిస్టర్ చేయడానికి కింద ఉన్న అప్లై హియర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ మీరు స్టూడెంట్గా రిజిస్టర్ అవుతున్నట్టు సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫర్ ఏటీఎల్ స్టూడెంట్స్. డస్ యువర్ స్కూల్ హ్యావ్ ఏటీఎల్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మీ ఏటీఎల్ యూనిక్ ఐడిని ఎంటర్ చేయాలి. దీనిని మీరు మీ ఏటీఎల్ ఇన్ఛార్జ్ లేదా ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. దీనిని ఎంటర్ చేయగానే మీ స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. టీమ్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫర్ ఏటీఎల్ స్టూడెంట్స్. ఆర్ యూ పార్టిసిపేటింగ్ ఇన్ అ టీమ్ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్ అంటే టీమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ టీమ్ డీటెయిల్స్ అంటే మీ టీమ్ నేమ్, సైజ్, టీమ్ మెంబర్ 1 నేమ్, జెండర్, క్లాస్, ప్రైమరీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, గార్డియన్ ఆర్ పేరెంట్ ఈమెయిల్ ఐడి, primary contact phone number, alternate contact phone number, team member 2 name, gender, class, primary contact email id, parent or guardian email id, primary contact phone number, alternate contact phone number ని టైప్ చేసి ప్రైమరీ లాంగ్వేజ్ అండ్ సెకండరీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫర్ ఏటీఎల్ స్టూడెంట్స్. ఇండివిజువల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఫుల్ నేమ్, మీ జెండర్, క్లాస్, primary contact email id, parent or guardian email id, primary contact phone number, alternate contact phone number. Adding ATL in-charge details. మీ ATL in-charge name, gender, email id, phone numberని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ యాడింగ్ స్కూల్ MOC's డీటెయిల్స్. మీ స్కూల్కి యాక్టివ్ MOC ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మీ మెంటర్ ఆఫ్ చేంజ్ పేరు, జెండర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ స్కూల్కి యాక్టివ్ MOC లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చేస్తున్నట్టు సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫర్ నాన్ ఏటీఎల్ స్టూడెంట్స్. డస్ యువర్ స్కూల్ హ్యావ్ అన్ ఏటీఎల్ అంటే నో అని సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఏటీఎల్ స్కూల్ నుంచి వాళ్ళ ఏటీఎల్ యూనిక్ ఐడిని కలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. టీమ్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫర్ నాన్ ఏటీఎల్ స్టూడెంట్స్. ఆర్ యూ పార్టిసిపేటింగ్ ఇన్ అ టీమ్ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్ అంటే టీమ్ అని సెలెక్ట్ చేసుకొని మీ టీమ్ డీటెయిల్స్ అంటే మీ టీమ్ నేమ్, మీ టీమ్ సైజ్, టీమ్ మెంబర్ 1 నేమ్, ప్రైమరీ కాంటాక్ట్ ఫోన్ నంబర్, సెకండరీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, సెకండరీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, మీ ప్రైమరీ అండ్ సెకండరీ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఫర్ నాన్ ఏటీఎల్ స్టూడెంట్స్. ఆర్ యూ పార్టిసిపేటింగ్ ఇన్ అ టీమ్ ఆర్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకొని మీ నేమ్, జెండర్, క్లాస్, primary contact email id, guardian or parent email id, primary contact phone number, alternate contact phone number ని టైప్ చేసి ప్రైమరీ అండ్ సెకండరీ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. Lastly,
క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేస్తున్నట్టు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీ రిజిస్ట్రేషన్ ఐడి కూడా అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ. లాస్ట్లీ, టు మై డియర్ థింకర్ప్రెన్యూర్స్, గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద బూట్ క్యాంప్.